ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. రాశి గారు మాట్లాడుతున్నటువంటి మాట నేను విన్నాను. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా ఎమోషనల్‌గా ఆమె మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇంతకు ముందు వినలేదు. కానీ ప్రస్తుతం ట్రోలింగ్ అవ్వటాన్ని బట్టి ఆ మాట ఆమె చెవిలో పడడంతో చాలా ఎంతో బాధతో ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా నాకైతే హ్మ్, కన్నీరు ఒకటే రాలేదు. అంత బాధ అనిపించింది. ఒక స్త్రీని ఆట బొమ్మలాగా చూపించేటటువంటి పరిస్థితి. స్త్రీ లేకపోతే మనం ఒకసారి ఆలోచించాలి. అలాంటి స్త్రీ గురించి ఈరోజు మనం అతి కిరాతకంగా మాట్లాడుతూ ముందుకెళ్తున్నాము. చాలామంది ఆడపిల్లల ఆ వీడియోస్ కింద కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. మనకంటూ ఒక చెల్లి ఉంటది. మనకంటూ ఒక అమ్మ ఉంటది. మనకంటూ ఒక అక్క ఉంటది. మనకెవరైనా ఆ రకమైనటువంటి కామెంట్ పెడితే మనకెలా ఉంటది? స్త్రీని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీకి మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. దావీదు భక్తుడు అంటాడు, నా నోటికి చిక్కము వేసుకుని ఉన్నాను అంటాడు. అంటే మాట్లాడే మాటలు ఎటువంటివి అనేది ఒకసారి మనం పరీక్షించుకొని మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో అందుకే అంటుంది దేవుని వాక్యం, బూతు మాటలు మాట్లాడకూడదు అని దేవుని వాక్యం అంటుంది. నోరుంది కదా అని ఎలా మాట్లాడినా చల్లుతుంది అనుకోవటం, మొబైల్ ఉంది కదా నాకు టైపింగ్ చేయడం తెలుసు కదా అని ఎలా పడితే అలా టైపింగ్ చేయటం ద్వారా ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి.